సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మానకొండూరు నియోజకవర్గ మండల స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మరియు మానకొండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డ నాగరాజు హాజరయ్యారు. బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే పరిషత్ ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. కొంచెం విచారణ చేసుకోవాలి. ఎంపీ సెలెక్ట్ చేస్తున్నాయి చెప్పేసిన మనకు చేసుకున్నారు 5 సంవత్సరాలు ఆటలో ఉన్నారు. మనం నడిపియాలి. అందుకే చెప్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా అనేక కష్టపడదు, అనేక బాధలు వచ్చింది, అనేక ఇబ్బందులు వచ్చింది. అయినప్పుడు కూడా అన్ని భరించి మీరు ఇలా పార్టీ చెందమంటే తెలంగాణ పార్లమెంట్ గెలిపిస్తున్నారు కాబట్టి కొత్తగా చెప్పినట్టు కనిపిస్తున్నారు. అందుకే చాలా మంది నడవడానికి అర్థాలు వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. వస్తున్న వాళ్ళు ఇబ్బందులు వస్తాయని భావించి ఇలా నేను స్థాయిగా అన్ని మండలాలు దిగాలి. ప్రతి మండలం 5 గంటలు చాలు. ఇప్పటికే దాదాపు 100 మండలాలు అయిపోయారు. ఇంకా రేపు 3 వేల కొత్త కంపెనీ సార్ ఎట్టి బస్సులు నిజవడం నిజమయ్యా ప్రజలకు కలవలేదు. మిమ్మల్ని నాకు ఓటేసి మీరు ప్రజలకు హామీ ఇచ్చారు, ప్రజలకు సమస్యలు చెప్పుకున్నారు. ఆ సమస్యలు తీర్చడానికి మాట ఇచ్చారు. మీ మాటలన్నీ మీరు పూర్తిగా ఓటేశారు. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చిన ప్రజలకు ఆ హామీని 50% నెరవేరుస్తున్నాయి. అందుకే ప్రశ్నిస్తున్నాను. నేను మీకు చెప్తున్నాను, రేపు వచ్చి మీరు మీ గ్రామాలలో మరొకసారి బీజేపీ కంట్రోల్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 50% భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ప్రజలందరూ ఆశీర్వాదంతో, యువత యొక్క ఉత్సాహంతో, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థ తీరుకు వాళ్ళు స్పందించి వాళ్ళ మెజార్టీ ప్రజల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనే తపనతో ఉన్నటువంటి ఆలోచన విధానికి అనుగుణంగా ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో అదే ఓటు బ్యాంక్ ద్వారా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కాబట్టి ఎవరైతే ఈ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలు కానీ రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి కృషి చేసే కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడానికి వాళ్ళ ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఈ రోజు ఈ 3 మండలాల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం. వాళ్ళ ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ కాశ్యాప్ జెండా రెపరెపలు ఆడబోతున్నది. భారీ మెజార్టీతో ఇలా బీజేపీ విజయం సాధించబోతున్నది. ఏదైతే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి ఫోటోలు మార్చి పేద ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని వల్ల విషయాన్ని ప్రజలు పసిగట్టి వల్ల టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పి వల్ల భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తును గెలిపించాల ఆలోచనతో ఇలా భారీ మెజార్టీ అందించబోతున్నారు. ఇలా దానికి తోడు ఇలా కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా హిందూ సమాజాన్ని చులకన చేసే విధంగా, హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలను ఏ హిందువులో మర్చిపోయే పరిస్థితి లేదు. ఇవాళ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా గుణపాఠం చెప్పారో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలైన ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా గ్రామ ప్రజలందరూ కూడా మారుమూల గ్రామాల్లో ప్రజలందరూ కూడా కేసీఆర్ యొక్క వ్యవహార శైలిని ఖండిస్తూ ఈ నీచమైన వ్యాఖ్యలను వ్యతిరేకించే వల్ల తిరిగి ఓటు బ్యాంక్ మారి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు కూడా బీజేపీని గెలిపించే పని చేస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. వాటి గ్రామాల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులుగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఆ గ్రామం అభివృద్ధి జరుగుతుంది. పేదలకు లబ్దిదారులకు నేరుగా అవకాశాలు వస్తాయి, న్యాయం జరుగుతుంది, నిధులు ఎక్కువ వస్తాయని చెప్పి ఆలోచనతో ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు ఉన్నా ఎన్ని కుట్రలు ఉన్నా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవక తప్పదు. ప్రజలందరూ ఆశీర్వాదం గెలుస్తాం, టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్తాం. ఈ 3 మండలాలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము స్వచ్ఛందంగా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు, ఏ ఒక్క రూపాయి కూడా ఇలా ఈ 3 గ్రామాల అభివృద్ధికి ఈ 3 మండలాల అభివృద్ధికి నిధులు కేటాయించలే. ఇవాళ కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వం
శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఈ 3 మండలాలు కలిపి కేవలం 4 పథకాలకు హరితహారం, స్వచ్ఛ భారత్ మిషన్, 14th ఫైనాన్స్, దాంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ, కేవలం ఈ 4 పథకాలకు దాదాపు 50 కోట్లకు పైగా ఈ 3 మండలాలకు నిధులు కేటాయించింది. అందుకే ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ కేవలం 4 పథకాలకి ఇన్ని కోట్ల కేటాయించారు, ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవాళ మిగతా సంక్షేమ పథకాలు కూడా లెక్క చేస్తే ఇలా 100 కోట్ల రూపాయలు ఇవాళ ఈ 3 మండలాలకి ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కాబట్టి ఇవన్నీ గుర్తించి ఇలా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికే ప్రజలు